బిర్యానీ అంటే జస్ట్ ఒక ఫుడ్ కాదు, అదొక ఎమోషన్. కానీ ఈవేళ మనం చేస్తున్నది నార్మల్ బిర్యానీ కాదండి, కర్ణాటక స్టైల్ ఫేమస్ అయిన చికెన్ దొన్న బిర్యానీ. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన మసాలాలు, పుదీనా స్మెల్, జ్యూసీ చికెన్ అన్ని కలిసి కుక్కర్లో దమ్మయ్యాక వచ్చే అరోమాకి పక్కన వాళ్ళకి కూడా ఆకలి పెరిగిపోతుందండి. ఈ బిర్యానీ టేస్ట్ హోటల్లో తింటే ఒక్క లెవెల్, కానీ ఇంట్లో మన స్టైల్లో చేస్తే వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మన స్పైసీ ఫ్లేవర్ఫుల్ చికెన్ దొన్న బిర్యానీ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఈ రైస్ని 2 టైమ్స్ కడుక్కుని ఒక 30 మినిట్స్ నానబెట్టుకుందాం. ఈ చికెన్ 2 సార్లు నీట్గా కడుక్కుని మ్యారినేషన్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా పసుపు, 1 చెంచా సాల్ట్, ఒక 200 ml పెరుగు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. రైస్ నానబెట్టేసుకున్నాం కదా, చికెన్ కూడా కడిగి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది కానీ రెడీ చేసి పెట్టుకుంటే ఫటాఫట్ చక్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనికి 7 పచ్చిమిర్చి, 1 కప్ పుదీనా కంటే కొంచెం క్వాంటిటీ కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పీల్ చేసిన 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 స్లైస్డ్ ఆనియన్స్, 1 స్పూన్ సోంపు, 5 ఇలాచి, ఈ మాత్రం అల్లం ముక్క, 1 10 మిరియాలు, 5 లవంగాలు, 1 స్టార్ అనీస్, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 1 బ్లాక్ ఇలాచి, 1 స్పూన్ కసూరి మేతి, 2 బిర్యానీ లీవ్స్, జావిత్రి ఫ్లవర్. ఇవన్నీ మన పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది కానీ పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఫటాఫట్ ధనాధన్ మంచి రుచిగల చికెన్ దొన్న బిర్యానీ రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, పేస్ట్ రెడీ చేసుకుని కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుని కలుపుకుందాం. ఇవి 1 మినిట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని ఈ ఆనియన్స్ వేసుకున్న 1 మినిట్కి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇవి 30 సెకండ్స్ పాటు కలుపుకుని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇప్పుడు వేగినాక పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాక మాత్రమే పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ సాజీరా, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ రాతి పువ్వు, 3 లవంగాలు, 1/2 దాల్చిన చెక్క, 1 బ్లాక్ ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 1/2 స్పూన్ మిరియాలు. ఇవన్నీ ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకుందాం. ఇవి 1 మినిట్ వేగిన తర్వాత కలుపుకుని కోసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగినాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. ఈ చికెన్ని వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా 10 మినిట్స్ అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు 3 గ్లాసెస్ రైస్కి నేను 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని కలుపుకుందాం.
ఇలా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చే అరోమాకి ఆకలి డబల్ అయిపోతుంది. ఆ గ్రీన్ మసాలా కలర్, స్ట్రీమింగ్ హాట్ రైస్, జ్యూసీగా ఉన్న చికెన్ పీసెస్ చూస్తుంటే డైరెక్ట్గా హోటల్ కిచెన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చికెన్ మొత్తం సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయ్యి మౌత్లో పెట్టగానే మెల్ట్ అయిపోయే రేంజ్లో ఉంటుంది. ఈ స్మెల్ అండ్ టేస్టీ కాంబినేషన్కి ఒక ప్లేట్తో ఆగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను చేసిన క్రిస్పీ పొటాటో ఫ్రైని మిస్ అయినట్లయితే పైన ఉన్న ఐ కార్డ్లో ఇచ్చేస్తున్నా చూసేయండి. మళ్ళీ ఇంకొక సూపర్ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. బై ఫుడీస్.